నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. పెంచిన విద్యుత్ ఛార్జీల పెంపుపై కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో బీజేపీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. విద్యుత్ ఛార్జీలు పెంచిన జగన్పై ఎమ్మిగనూరు బీజేపీ పార్టీ ఇన్ఛార్జ్ మూరా హరిరెడ్డి విమర్శలు గుప్పించారు. బీజేపీ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు ఎమ్మిగనూరు విద్యుత్ కార్యాలయం ముందు బీజేపీ నాయకులు ధర్నా నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి రైతులకు విద్యుత్ అందించడంలో విఫలమయ్యారని పేర్కొన్నారు. పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించమని నిరసన వ్యక్తం చేశారు. ముఖ్యంగా రైతులకు 24 గంటల విద్యుత్ ఉచితంగా అందించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. గత 4.5 సంవత్సరాల నుంచి అంచెలంచెలుగా విద్యుత్ ఛార్జీలని రేట్లని పెంచి ఇప్పటికీ 8 సార్లు పెంచినారు. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు రేట్లు పెంచినప్పుడు నేను అధికారంలో వస్తే రేట్లని నేను నియంత్రిస్తాను, రైతులకి ఉచిత కరెంట్ ఇస్తాను, తర్వాత బడుగు బలహీన వర్గాలకి కానీ నేను కరెంటుని తక్కువ రేటుకి ఇస్తానని చెప్పి చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. కానీ వీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ రోజు 100 రూపాయలు వచ్చే ఇంటికి ఈరోజు 300 రూపాయలు వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. మీరు ఏ ప్రభుత్వ లాంఛనాలు చేసినా, ఏ ప్రోగ్రాములు చేసినా పేరుకు మాత్రమే చెప్తున్నారు. కానీ కేంద్రం నుంచి వచ్చే నిధుల్ని వీళ్ళ పేర్లను మార్చుకుంటూ ప్రతి ఒక్క పథకానికి అదే కార్యక్రమం చేసుకుంటూ వచ్చినారు. ఈరోజు ప్రజలు మీరు ఇస్తున్నటువంటి నవరత్నాల రూపంలో ఎన్నో నిధులని ప్రజలకు మేము పంచుతున్నామని మీరు చెప్తున్నారు. చెబితే ఈరోజు పరిస్థితి ఈ కరెంటు రూపంలో మీరంతా ఇచ్చిన డబ్బులకి 3 రిటర్న్ తీసుకునే పరిస్థితి ఈరోజు వచ్చింది. కాబట్టి ప్రజలని ఈరోజు మీరు ఇబ్బంది పెట్టే కార్యక్రమం నుంచి తప్పించాలా, పెంచిన విద్యుత్ ఛార్జీలు కానీ తగ్గించాలా, రైతులకి కరెంటు 24 గంటలు ఉచిత కరెంటు ఇవ్వాలా. మీరు ప్రతిదాన్ని ప్రజలకి ఫ్రీగా డబ్బులు ఇచ్చే కార్యక్రమం పెట్టి ప్రతి దానిలోని ట్యాక్సులు రూపంలో పెంచి కరెంటు బిల్లు కానీ 1వ తారీఖే వచ్చి మీటర్ రీడింగ్ తీసుకోవడం లేదు. మీటర్ రీడింగు 1వ తారీఖు తప్పించి తర్వాత పోతే ఆటోమేటిక్ దాంట్లో జనరేట్ అయింటాయి, దాంట్లో పెనాల్టీ రూపంలో పడతాయి. ఎవరు కరెంటు బిల్లు కట్టేటోళ్ళు మొత్తం దాన్ని చదివి మేము కరెంటు బిల్లులు కట్టే పరిస్థితి లేదు. కరెంటు బిల్లు ఎట్లయిందంటే ఇచ్చినామంటే కట్టాలా, లేదంటే కట్ చేస్తామనే పరిస్థితి ఉంది. అంటే ప్రభుత్వం ప్రజల కోసం ఉందా, ప్రభుత్వం నడుచుకోవడానికి ప్రజల్ని మీరు వాడుకుంటున్నారు? అది ముఖ్యమంత్రి గారు దాన్ని తెలుసుకోవాలా. ఖచ్చితంగా ప్రజల పక్షాన మీరు ఇచ్చిన మాటని నిలబెట్టుకోవాలని చెప్పి మేము ఈరోజు ఈ ధర్నా రూపంలో మీకు తెలియజేస్తున్నాం. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.